చేస్తే ఇబ్బంది లేదనిపించవచ్చు. వీటినే ఫిట్‌నెస్‌గా మనం తీసుకుంటే కుదరదు. రైట్. అంటే మనం తినే బ్యాడ్ ఫుడ్, టేస్టీ ఫుడ్ ఇవన్నీ కూడా బాడీలో ఇంటర్నల్ చేంజెస్‌ని చాలా తీసుకొచ్చేస్తున్నాయి. అవెవరు గమనించుకోవట్లేదు. అందుకని పేరెంట్స్‌కి పిల్లలకి ఇట్లా వచ్చేస్తాయని వాళ్ళు ఊహించట్లేదు. మాకిట్లా వస్తాయని ఆ ఏజ్ పిల్లలు, యూత్ గాని ఎవరు ఊహించట్లేదు. సడన్‌గా వచ్చిన తర్వాత బాగా ఒత్తిడికి గురైపోతున్నారు. ఈ ఏజ్‌లోనే షుగర్ కనపడితే ఏంటి పెళ్లి ఎట్లా అవుతుంది? ఈ ఏజ్‌లోనే హార్ట్ బ్లాక్స్, ఈ ఏజ్‌లోనే కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్, ఫ్యాటీ లివర్, హార్మోనల్ సమస్యలు. మగవారికి టెస్ట్ చేస్తే అసలు వీర్య కణాలు చాలామందికి ఉండట్లేదు. అంటే ఎప్పుడు చేయించుకుంటారు? ముందు చేయించుకోరు. మ్యారేజ్‌కి ముందు, మ్యారేజ్ పిల్లలు పుట్టినప్పుడు చేయించుకుంటారు. అవి ఎట్లా ఉంది అని. అవి చూస్తే ఇప్పుడు ఎంతమంది పిల్లలకు, ఇప్పుడు 100కి 70 మంది, 80 మంది అమ్మాయిలకి పీరియడ్స్ రావు. వస్తే ఇర్రెగ్యులర్ బ్లీడింగ్. 100కి 20, 30 మంది ఆడపిల్లలకి ఓవరీస్‌లో నీటి బుడగలు. మరి ఇవన్నీ అంటే నాబోటి వాడు ఒక 1000 మంది కలిసి చెప్పినా సమాజంలో ఒక 5-10% జనాన్ని కూడా మార్చలేమండి. ఎందుకంటే చెడగొట్టే వాళ్ళు ఎక్కువ ఉన్నారు బాగు చేసేవాళ్ళకంటే. అందుకని నాటుకుపోయాయి. అందుకని అలా ఉంటేనే జీవితం, ఇలా ఉండాలి, ఇలా తినాలి అనేది ఒక రాజ్యాంగం రాసుకున్నట్టుగా దాన్ని అమలు చేస్తున్నారు తప్ప ఈ శరీర రాజ్యాంగానికి ఇంత విరుద్ధమైంది. రాజ్యాంగాన్ని మనం చేంజ్ చేసుకోవాలి. గవర్నమెంట్ చేంజ్ చేయకపోయినా సరే ప్రతి ఒక్కరు చేంజ్ చేసుకోవాలి. పేరెంట్స్ చేంజ్ చేయాలి, వాళ్ళ ఫ్యామిలీస్లో చేంజ్ చేసుకోవాలి. ఆ మార్పు రానంతకాలం ఇక మాబోటు వారు కానీ, డాక్టర్లు కానీ, గవర్నమెంట్ కానీ, సెంట్రల్ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ ఎవరు రక్షించలేరు. అంటే సార్ ఇది అంటే మీరేమనుకుంటారు సార్, ఇది తప్పని తెలిసినా ఎక్కడ ఆపాలో తెలియకపోవడం వల్ల అవుతుందా? అంటే చిన్న కొంత ఒక 1 వీక్ 2 వీక్స్ బ్యాక్ ఇక్కడ ఒక షూట్ అయింది. వేరే ఛానల్కి సంబంధించిన ఒక షూట్ అయితే అక్కడ ఒక గెస్ట్ వచ్చినప్పుడు ఆయనతో నేను బయట నార్మల్గా మాట్లాడుతున్నాను. సో ఆ సార్ మాట్లాడుతూ అన్నారు, లిమిటెడ్ టైం అయింది ఇవాళ ఫ్యామిలీస్లో అన్నారు. అంటే ఏంటి సార్ అన్న, అంటే మీ ఉద్దేశం ఏంటి అంటే, ఇప్పుడు జనరల్ ఆయన ఎగ్జాంపుల్స్ 2-3 ఇచ్చాడు అనమాట. ఇప్పుడు మీ ఫాదర్ ఉన్నారండి, బండి పాడైంది, బండి పాడైతే ఒక మెకానిక్ దగ్గరికి వెళ్తాడు. మెకానిక్ దగ్గర ఎంతసేపు ఉంటుంది సంభాషణ? బాబు బండి ఇట్లా అయిపోయింది చూడు, చూస్తే అరే టైం అవుతుంది తొందర చేయి బాబు, అయిపోయిన తర్వాత ఎంత అయిందని కట్టేస్తాడు. సో అదే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆ ఏం ఇష్యూ ఉందో చెప్తారు, ఆయన డాక్టర్ చెప్పింది వినేసి బయటకు వచ్చేస్తాడు. సిమిలర్గా ఇంట్లో పిల్లలతో కూడా అంతే డిస్కషన్స్ అవుతున్నాయి. లేవురా టైం అవుతుంది, లేవు తొందర పో, రెడీ అవ్వు, బస్సు వస్తుంది, లేకపోతే దింపేసి వెళ్ళిపోతా, వాడు వచ్చిన తర్వాత తొందరగా ట్యూషన్ పోవాలి, తొందరగానే ట్యూషన్ పోయి వచ్చిన తర్వాత లేట్ అయిపోతుంది, పండుకోపో, తింటావా లేదా. ఇవి తప్ప మంచి చెడు చెప్పేది పేరెంట్సే. ఆ లిమిటెడ్ టాక్స్లోకి వచ్చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని నేర్పించేది ఏంటి, పిల్లలకి ఏం నేర్పిస్తారు, అక్కడి నుంచి స్టార్ట్ అయితే. ఇప్పుడు రీసెంట్గా నేను చూస్తున్నది పిల్లల విషయంలో సార్, అంటే మా ఇంట్లో కూడా రీసెంట్గా మా మేనల్లుడు పుట్టాడు అనమాట, మా చెల్లికి అబ్బాయి పుట్టాడు. సో వాడి విషయంలో వచ్చేసరికి ఒక్కరి చేతిలో ఉండదు వాడి ఫుడ్, ఒక్కొక్కరు ఒక్కొక్కటి తినిపిస్తూ ఉంటారు. ఇక్కడ మామనో, బాబాయో, లేకపోతే కజినో, లేకపోతే ఇంకొకరు, దీనిది ఏముందిరా, ఒక చాక్లెట్కి ఏముందిరా, ఒక సిప్ ఆఫ్ కూల్ డ్రింక్ ఏముందిరా అంటే, పిల్లలు ఎట్లుంటారో జనరల్గా ఒక 1-2 yearsలో ఉన్న వాళ్ళే కూల్ డ్రింక్స్కి వాటికి అట్రాక్ట్ అయిపోతున్నారు, చూడగానే గుర్తుపడుతున్నారు అది కూల్ డ్రింక్, నాకు అది కావాలి అన్నట్టు. అంటే అంటే ఏం నేర్పిస్తున్నాం పిల్లలకి, దీనిది ఏముందిరా అనే ఒక చిన్న థాట్ ప్రాసెస్, నీ దగ్గర లాజిక్ అనుకుంటున్నాం, కానీ ఏం ఎలా పాడు చేస్తున్నాం పిల్లల్ని అనేది మీరు ఇప్పుడు చెప్తుంటే, అంత చిన్న చిన్న పిల్లలకి మీరు అన్నట్టు 7% వరకు ప్రీ డయాబెటిక్ అంటే, ప్రీ డయాబెటిక్ కండిషన్, క్రియాటినిన్ పెరగటం, ఇవన్నీ 23-25% B12 డెఫిషియన్సీ, విటమిన్ డి అబౌవ్ 90% డెఫిషియన్సీ, ఇప్పుడు 90-95 దాకా విటమిన్ డి. అంటే ఎవరికి కొన్ని స్టడీస్లో ఇండియా ఇస్ ఎ సన్ రిచ్ కంట్రీ అంటారు, సూర్యుడు రిచే, కానీ మన లోపల పూర్. అంటే చిన్నప్పటి నుంచి అంటారు కదా సార్, అదే ఎండలో తిరగకు, నల్లగా అవుతావు, లేకపోతే ఎండలో తిరగకు. నిజంగా నల్లగా అవుతామండి, అది వాస్తవమే. కానీ ఎంత ఆరోగ్యం వస్తుందంటే మానసిక ఆరోగ్యం కూడా చాలా వస్తుంది. ఎండ తగిలితే మనకి హ్యాపీ హార్మోన్ సెరటోనిన్ ప్రొడ్యూస్ అవుతుంది, స్ట్రెస్ తగ్గటానికి కార్టిజాల్ బాగా డౌన్ అవుతుంది. అంటే చాలామంది కోపాలు, ఆవేశాలు ఇట్లా కస్సుబుస్సులాడినప్పుడు కార్టిజాల్ పెరిగిపోతుంది. రైట్. ఆ కార్టిజాల్ తగ్గాలంటే ఎండలో వాక్ చేసిన, ఎండలో తిరుగుతున్న, పని చేసిన ఆటోమేటిక్ కార్టిజాల్ డౌన్ అయిపోతుంది. బ్యాడ్ హార్మోన్స్ తగ్గిపోతాయి, హ్యాపీ హార్మోన్స్ ఇంక్రీజ్ అయిపోతాయి, ఇమ్యూనిటీ పెరుగుతుంది, విటమిన్ డి వస్తుంది, జుట్టు తెల్లగా అవదండి. ఇప్పుడు నాకు 7 సంవత్సరాల నుంచి జుట్టు తెల్లగా వచ్చేసింది. అంటే కెమెరాల ముందు కంటిన్యూస్గా కూర్చోవటం, డే అంతా కెమెరాలు లేకపోతే ఆఫీసు. మనకి తలలో మామూలుగా హెయిర్ ఫోలికల్స్కి కలర్ వేయటానికి మెలనోసైట్స్ ఉంటాయి, ఆ మెలనిన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకే. ఆ మెలనిన్ అనేది ఎంతెంత ప్రొడ్యూస్ అయితే అంతంత కలర్ ఉంటుంది. ఓకే. అది ఎండ నుంచి స్టిమ్యులేట్ అవుతాయి.
దానివల్ల ఎంత మార్పు వచ్చేస్తుంది అంటే ఆకుల మీద సూర్యకిరణాలు పడితే కిరణజన్య సంయోగ క్రియ జరిగి ఆకు రంగు రైట్. గ్రోత్ రైట్. ఇవన్నీ ఎట్లా ఉంటాయో మనకి ఎండకి అట్లాంటి సంబంధం. అందుకని 80 ఏళ్ళు వచ్చినా ఇప్పుడు మా ఫాదర్ వాళ్ళకి జుట్టు తెల్లగా అవ్వలేదు, అక్కడక్కడ వచ్చినాయి కానీ ఎక్కువ లేవు. రోజు ఎండలోనే పొద్దుస్తామని. కారణం ఏంటంటే ఇప్పుడు మనకున్న ఉద్యోగ వ్యాపారాల వల్ల బాధ్యతల వల్ల ఎండ తగలలేదు. పిల్లలకి ఇంట్లో నుంచి బస్సు ఎక్కితే స్కూల్లో నుంచి మళ్ళీ బస్సు ఎక్కి ఇంటికి, ఇవి తప్ప ఇంటికి వస్తే వీడియో గేమ్స్, టీవీ గేమ్స్, ఇంతే తప్ప ఏమీ లేవు కదా. అందుకని ఎండ తగిలే ఛాన్స్ లేదు. అందుకని ఇట్లా పెద్దలు కూడా అంతే చూసుకోవట్లేదు. నేను ఎందుకని అంటాను, 10 ఏళ్ల పిల్లల పైనుంచి అని నేను చెప్పేవాడిని ఇంతకుముందు. ఐసీఎంఆర్ వచ్చిన స్టేట్మెంట్ చూసిన తర్వాత అండి 4-5 ఇయర్స్కే 23 మంది 24 మందికి విటమిన్ డి డెఫిషియన్సీ వచ్చేసింది. కాబట్టి చిన్న ఏజ్లోనే అన్ని రకాల కాంప్లికేషన్స్ వస్తున్నాయి. కాబట్టి పిల్లలు యూత్ నేను మారాలని వాళ్ళ ప్రయత్నం చేయాలి. వాళ్ళ మీద బాధ్యత పేరెంట్స్కి ఉంది కాబట్టి వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలని వీళ్ళ ప్రయత్నం చేయాలి. అట్లా 2 వైపుల నుంచి రావాలి తప్ప. కొద్దిసేపు మాట్లాడదాం సార్. అంటే ఏం చేయొచ్చు, ఏం చేస్తే చేంజెస్ వస్తాయి, ఇట్లాంటివి రాకుండా ఉంటాయి అంటే పిల్లలు పుట్టే ముందు నుంచి చేసే లైఫ్ స్టైల్ దగ్గర నుంచి ఎందుకు కష్టం అవుతున్నదంటేనండి ఇవన్నీ పిల్లలకి చిన్నప్పటి నుంచి ఏదైనా సరే ఒక 21 రోజులు ఏదన్నా ఒకటి చేసామంటే అది అలవాటుగా మారుతుంది. 21 రోజులు దాటి కంటిన్యూ చేస్తే అది వ్యసనంగా మారిపోతుంది. హ్యాబిట్ ఫార్మేషన్, అడిక్షన్. ఇప్పుడు తెల్లవారుజామున 4-5 పిల్లల్ని లేపారనుకోండి, వాడు 21 రోజులు కష్టపడవచ్చు. 21 రోజుల తర్వాత నుంచి రిమైండర్ ఆటోమేటిక్గా డెవలప్ అయిపోయి లేచిపోతారు. రైట్ రైట్ 21 రోజులు వాడు 8 దాకా 7 దాకా పడుకోవడం అలవాటు అయితే బాడీ దానికి హ్యాబిట్గా మారిపోయి లేవటానికి ఒప్పుకోదనమాట. అట్లాగే చాక్లెట్స్, కూల్ డ్రింక్స్, బిస్కెట్స్, బయట సేనాద్వారాలు తీసుకెళ్ళి పడుకోవడం అలవాటు అయితే బాడీ దానికి హ్యాబిట్గా మారిపోయి లేవటానికి ఒప్పుకోదనమాట. అట్లాగే చాక్లెట్స్, కూల్ డ్రింక్స్, బిస్కెట్స్, బయట సేనాద్వారాలు తీసుకెళ్ళి నూడిల్స్ పెట్టడం అలవాటు చేశారనుకోండి, ఒక 15 సార్లు వెళ్ళేసరికి అది హ్యాబిట్గా మారుతుంది. 21 సార్లు గడిచేసరికి అది వ్యసనం అయిపోతుంది. ఇక అది తినకపోతే అతను ఉండలేని స్థితి అట్లా డెవలప్ అయిపోతుంది. ఎప్పుడప్పుడు వీకెండ్ వస్తుందని వెయిట్ చేస్తాం. అట్లా పేరెంట్స్ పిల్లలకి చిన్నప్పటి నుంచి ఏమి నేర్పించకూడదో అవి వ్యసనాలు అయ్యేటట్టు నేర్పించి దాని నుంచి ఇప్పుడు ఒక్కసారి బయటపడండి అంటే ఎంతో కష్టపడాలి, అంటే యుద్ధం చేసుకోవాలి లోపల. కాబట్టి ఈ రోజుల్లో అలా చేసుకుని మార్చుకుందామంటానికి సెల్ఫ్గా లోపలికి వెళ్ళి గమనించుకుని ఎవరికి వాళ్ళు రెక్టిఫై చేసుకోవడానికి అసలు టైం లేదు. అంటే అందరికీ ఏంటంటే తినాలి, తాగాలి, ఎంజాయ్ చేయాలి, ఈ 3 ఎక్కువ ఉంటాయండి. మిగతా సమయంలో ఏంటంటే చదువుకోవాలి, చదువయ్యాక ఉద్యోగం చేసుకోవాలి, తర్వాత భార్య పిల్లలు వీళ్ళతో ఇవి ఉంటాయి. తిను, తాగు, ఎంజాయ్ చేయి, ఇవి ఉంటాయి. టైం అంతా వీటికని పెట్టుకున్నారు. కానీ నేను హెల్తీగా ఉండాలంటే 23 గంటలన్నా ఇది యాక్టివ్గా వర్క్ చేయాలంటే 1 గంటనా దేని గురించి ఆలోచించాలి అనేది ఈ లాజిక్ని అందరూ మిస్ అవుతారు. అదే రోజుకు 1 గంట 2 గంటలు దీనికోసం శ్రద్ధ పెడితే ఎలా ఉంటాము అంటే ఇప్పుడు మాలాగా ఉంటాం. ఇప్పుడు మేము 93 ప్రచారం మొదలుపెట్టి ఊరూరు తిరిగి ఉద్యోగం మానేసి మనకు తెలిసిన మంచిని సమాజానికి ఇవ్వటం ఒక బాధ్యత. రైట్. ఆ బాధ్యత చేపట్టి ఇప్పుడు 93 అంటే 33 ఇయర్స్ దాటిపోయింది. ఇప్పుడు 33 ఏళ్ళ నుంచి మరి ఒక్కరోజు సిక్ అవ్వటం, ఒకరోజు మనసు మీద 2 రోజులు సిక్ అయి పడుకోవటం, హాస్పిటల్కి వెళ్ళటం, మెడిసిన్ వాడటం, డాక్టర్కి చెయ్యవటం ఒక్కరోజు జరగలేదు. ఊరు గాలి నీరు మారిన రొంప, జలుబు, దగ్గు, జ్వరం ఒక్కటి కూడా. అంటే నేను తిరిగినంత తిరుగుడు రాష్ట్రంలో ఏ ఒక్క పొలిటీషియన్ తిరిగి ఉండండి.